మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై శాసనమండలి చీఫ్ విప్ పంచమర్తి అనురాధ ఫైర్ అయ్యారు. ఈరోజు అల్లు అర్జున్ కూడా సిగ్గుపడేలా అంబటి సైగలు ఉన్నాయని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను దోచుకున్న అంబటి ఇప్పుడు కులం కార్డు బయటకు తీశారని పంచమర్తి ఆగ్రహించారు. అంబటి లాంటి అరాచక శక్తులకు కులాన్ని వాడుకునే అర్హత లేదని అన్నారు. కాపులతో పాటు ఇతర సామాజిక వర్గాలను కూడా ఇబ్బంది పెట్టిన చరిత్ర అంబటిదన్నారు. బీసీలను ఆర్యవైశ్యులను అంబటి దోచుకున్నారని మండిపడ్డారు. మహిళలపై మురికి వ్యాఖ్యలు చేసి నీచమైన వ్యక్తి అంబటి అని అనురాధ విమర్శించారు. లెగిస్తే అఘాయిత్యాలు, అరాచకాలు, విధ్వంసాలు చేస్తూ ప్రజల్ని భయభ్రాంతులను చేసే ఒక క్రిమినల్ అంబటి రాంబాబు. ఎప్పుడో భూమి పుట్టక ముందు గాల్లో ఎప్పుడో 1989లో రేపల్లకి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఉండి ఏం చేశాడు? రేపల్లకి ఏ అభివృద్ధి చెయ్యకపోగా ఆనాడు టీడీపీ కార్యకర్తల్ని చంపిన దానిలో నిందితులుగా కూడా ఉన్నాడు. జైలుకు కూడా వెళ్ళి వచ్చాడు. తర్వాత అనేక సార్లు ఎమ్మెల్యే సీటు కోసం ట్రై చేసినా కూడా నిన్ను భుజానేసుకుంటే మేం పోతాన్రా బాబు అని చెప్పి వాళ్ళ నాయకులే అతన్ని చీకొట్టిన పరిస్థితి ఒకప్పుడు ఉంది. అక్కడి నుంచి నిదానంగా ఒక ఊసరవల్లిలా రాజకీయాల్లో పాక్కుంటూ వచ్చి మళ్ళీ మొన్న 2019లో కర్మకాలి సత్తెనపల్లి కర్మకాలి మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు. ఏం చేశావు ఎమ్మెల్యేగా? మీరు సత్తెనపల్లి ప్రజలు 2.5 లక్షల మంది ఉన్నారు. సత్తెనపల్లి ప్రజలకి ఏం చేశావు అని అంటే గడియార స్తంభం రిపేర్ చేసి దానికి కూడా దాతలు ఇచ్చిన సొమ్ముతో శిథిలావస్థకి వెళ్ళిన ఒక గడియార స్తంభాన్ని బాగు చేయడం తప్ప సత్తెనపల్లికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి లేదు. ఒక తట్టెడు మట్టి వేసిన పాపాన పోల సత్తెనపల్లిలో. నేరేడి తోటల కథనాలు తప్ప ఇక్కడ ఏమీ చెయ్యలేదు అని చెప్పి అక్కడ ప్రజలే మాకు ఫోన్లు చేసి మరీ చెప్తా ఉన్నారు. యావత్ మహిళా లోకం అసహించుకునే ఒక పేరు, ప్రజాస్వామ్యాన్ని అస్తమానం ప్రజా జీవితంలో ఉంటూ నిరంతరం ఖూనీ చేసే వ్యక్తి. బూతులు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.